ప్రజాకంటకుడైన చంద్రబాబు వల్ల ఏ దుస్థితిని ఏ దురవస్థను ఎదుర్కొంటారో వెన్నుపోటు కుట్రను బయటపెడుతూ ఓ ప్రెస్ మీటులో ఆనాడే ఊహించారు, చెప్పారు ఎన్టీఆర్. ఆ నిజాలను సజీవ దృశ్య దర్పణంగా చూడండి. ₹2 బియ్యం అడిగారు, ఇచ్చాను. మద్యపాన నిషేధం నా ఆడబిడ్డలు కోరారు, నేను ఇచ్చాను. అదే రైతులు మేము వాడే విద్యుత్ శక్తి సంవత్సరానికి ఒక హార్స్ ₹50 ఇస్తానని కూడా చెప్పాను, చేశారు. కాబట్టి ప్రజలు ఉంచేటటువంటి విశ్వాసం మన మీద. అది ఒకప్పుడు చూచాం మనం. ఎప్పుడో గత చరిత్రలో మరి తండ్రిని జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నాన్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అటువంటి చిన్నబోయిన తనాన్ని, చిన్నబుచ్చే తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్ళుగా ఉంటూ జాతికే ద్రోహం చేసి ఈనాడు మాయని మచ్చ తెచ్చారు ప్రజాస్వామ్యానికని నేను చిన్నబోతున్నా. పార్టీ కూడా 1982లో నేను పెట్టినప్పుడు ప్రజలందరూ విశ్వసించారు. ఆనాడు కేవలం 9 ఏళ్ల కాలంలోనే ఓట్లిచ్చి గెలిపించారు. దానికి వారికి ఏ విధంగా సేవ చేశానో వారికి తెలుసు. అదే కాదు, మొన్న 17, 18, 19, 20, 21, 22 తేదీల ఆగస్టు నెలలో నేను ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, అదే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్ళినప్పుడు ఆ రోజున ఈ మహానుభావులే ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారో, అవమానకరంగా వ్యవహరించారు, తెలుగు జాతిని కించపరిచారు, వాళ్లే చెప్పారు అక్కడ రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు, ఆయన వల్లే నడుస్తోంది, మేము ఆయన మెరకవాళ్ళు ఉంటున్నాం, కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారు, ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు 23వ తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు? మనిషి పుట్టాడు, దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు, లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు. కాబట్టి ఆ ప్రస్తుతం అనేది ఉంది, దైవత్వాన్ని అందుకోలేకపోతున్నారు. అందుకే వాళ్లకే వాడు ద్రోహం చేసుకుంటున్నారు. రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్ లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు, దాని కాదను, కానీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడో తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న ఆ దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూపుని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అది నేను గమనించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది చేయం. కానీ ఇక మా పార్టీలో ఎవరున్నారు, వాళ్ళ మనసు ఎట్లా ఉంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు. ఇప్పటికి కూడా అది ఆచారంగానే తీసుకోవడం. 214 సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడూ అనుకోని విధంగా వచ్చినాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో కలిపి చూసుకుంటే 224 సీట్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే 140, 130, 145 వచ్చుంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాడు. వాడు ఇదిగో మాకు ఈయన కావాలి, ఈయన కావాలి. ఎందుకంటే అంతకుముందే రంగం ఏర్పాటు అయ్యింది, అందరికి డబ్బు ఇచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం లేదు, పేరు కూడా అర్హుడు కాదు. డబ్బు ఇచ్చాడు అందరికి, 5 లక్షలు, 10 లక్షలు, ఇదిగో మీ ఎన్నికలకు నేను ఇస్తున్నాను, మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూపులతో ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి 224 సీట్లు తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో ఆ ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీ రామారావునే నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ ఇది పట్టింది. ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు. అది అట్లాగే ఉంది. ఆ ఆశతోనే తన గ్రూపుని తయారు చేసి ఇట్స్ ఎ ప్లాన్డ్ ట్రిచరీ. పార్టీ ఆదర్శంతోనే పెట్టాం, కానీ స్వార్థపరులు చేరారు. చీమలు పుట్లు పెడతాయి, కానీ పాములు పర్యవసానాలు దాంట్లో ఉంటాయి. అదేవిధంగా ఈనాడు పార్టీ కూడా కొంతమంది స్వార్థపరుల చేతుల్లో పడింది. వాళ్ళ దురదృష్టకరమైన స్వార్థ విధానాల వల్ల
ఈ చిన్నతనంలో పాలైంది కూడా. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను, పార్టీ ఎప్పుడు కూడా ఈ విధానాలకు లోను కాదు. పార్టీ దృష్టిలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అవును, ఎన్టీఆర్ ఆనాడు ప్రజా సంక్షేమ విషయంలో ఏం ఘోరం జరిగిపోతుందని భయపడ్డారో అదే జరిగిపోయింది. చంద్రబాబు 8 ఏళ్ల పాలన ప్రజలకు అభూత కల్పనలే మిగిల్చింది. సంక్షేమ పథకాల రద్దు ప్రభుత్వంగా రాష్ట్ర ప్రగతిని రచ్చకీర్చింది.